ఏంటర్షా ఏదైనా పని చేద్దామని కూర్చుంటే ఇదే తలనొప్పి తెలుసా. ఎంత కష్టపడి చేస్తాను ఏ పని కనీసం 5 నిమిషాలు కూడా ఒకే కూర్చొని ఇవ్వరు తెలుసా. వాటర్ కావాలంట, ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నాయి, సర్దనే లేదు. మా పాప సర్దేస్తుంది చూడండి అక్కడ కూర్చొని. పీచక్క సర్దేస్తుంది, నాకన్నా ముందే సర్దేస్తుంది. హర్ష ఇదిగో తీసుకో, ఇదిగో నువ్వు అక్కడ లేగో, లేమని చెప్పానా నీకు? అక్కడ ఏం పని? ఇది పట్టుకో, వెళ్ళు వెళ్ళు. ఎవరో హాయ్ చెప్తున్నారు. రాయల్ మింట్ అంట ఎవరో హాయ్ అండి. నాకు కొంచెం అక్షరాలు సరిగా కనిపించవండి దూరానికి. ఎవరో హాయ్ చెప్తున్నారు, హాయ్ అండి. హలో అందరికీ హలో అండి. మెసేజ్ చేసే వాళ్ళందరికీ కూడా నాకు కొంచెం బ్లర్ అయితే కనిపిస్తున్నాయి, దూరంగా పెట్టినా కూడా కనిపించట్లేదు సరిగా. నాకు కొంచెం ప్రాబ్లం ఉండింది, దూరానికి దగ్గరికి కొంచెం బ్లర్ అయితే కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఏమి వచ్చినా కూడా కొంచెం లేట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఏమనుకోవద్దండి. వీర వెంకట కిరణ్ హాయ్ చెప్తున్నారు, హాయ్ అండి. కాదు యాపిల్ అంట, యాపిల్ కాదండి అవి, ఇవి యాపిల్ కాదండి, వీటి పేరు ఏంటంటే అదే బీట్రూట్, యాపిల్ కాదు. ఇక్కడ మాప్లా అంట ఎవరు నాకు తెలీదు. ప్లేస్ అని అడిగారు, ఏం ప్లేసో నాకు అర్థం కాలేదు. మాదైతే తిరుపతి. తనే మళ్ళీ ఇంగ్లీష్ అని అడిగారు. దేనికి ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడాలా? ఇంగ్లీష్ హాయ్ అండి. తర్వాత తనే మాప్లా అంట హలో అని చెప్పారు, హలో అండి. ప్రసన్న ఎలా తీసుకురా బాక్స్. తర్వాత ఇది తెలుసా బీన్స్, వైజాగ్లో ఎక్కువ శాతం వైజాగ్లో చాలా చోట్ల బీన్స్ దొరకవు. ప్రసన్న ఏంటి? సరే, చాలా చోట్ల బీన్స్ దొరకవు వైజాగ్లో. కావాలంటే వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఏ ప్లేస్లో దొరుకుతాయో నాకైతే ఖచ్చితంగా చెప్పండి. వైజాగ్లో అయితే చాలా చోట్ల బీన్స్ దొరకవు. ఎంత ట్రై చేద్దామన్నా సరే మా అమ్మగారి ఊరు వైపు అయితే బీన్స్ ఎక్కువగా దొరకవు అనమాట. వీటికి బదులు బరబట్టాలు అంటారు కదా, కూర బొబ్బరికాయలని కూడా అంటారు, అవి దొరుకుతాయి. కానీ అవి వేరు ఇవి వేరు, అవి బరబట్టాలు, ఇవేమో బీన్స్ అనమాట. మనం ఎక్కువ శాతం ఫ్రైడ్ రైస్లో, నెక్స్ట్ ఎక్కువ మేమైతే ఫ్రైడ్ రైస్లో వాడతాము. నెక్స్ట్ బీన్స్ ఫ్రై చేసుకుంటాం, చాలా బాగుంటుంది. బీన్స్ కాయ ఫ్రై అంటాం అన్నమాట. సో ఇవి కూడా వైజాగ్లో దొరకవు, రేర్. వైజాగ్లో సిటీలో ఎక్కడ దొరుకుతాయేమో కానీ ఎక్కువ శాతం ఇవి అటు సైడ్ దొరకవు. ఇంకా వైజాగ్లో దొరకని ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి బీన్స్. మేము ఏ కాయగూరలు తెచ్చుకున్నా పావు కేజీ తెచ్చుకుంటాం, పావు కేజీ సరిపోతాయి. ఎక్కువ తెచ్చేసినా సరే అంతకన్నా కూర ఎక్కువ వండేసిన ఇద్దరమే కదా, పిల్లలు సరిగా కూరలు తినరు. వాళ్ళకి ఎక్కువగా పప్పు, ఆకుకూర పప్పు మెత్తగా చేసేసి అది మాత్రమే పెడతాను. కాయగూరలు అయితే ఇలా తినరు, ఫ్రైడ్ రైస్లు అది వేసేసి తినేస్తారు. సో అందుకని ఏదైనా సరే పావు కేజీ మాత్రమే తెచ్చుకుంటాం. పావు కేజీ అయితే ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో పాప పనస్తాంలో ఇక్కడ తెచ్చి పెట్టేసింది, ఇందాక తీసుకురమ్మండి తీసుకురాలేదు. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా మా ఆయన ఖచ్చితంగా పనస్తాంలు తెస్తారు, అలాగే పైనాపిల్ ఉన్నా కూడా తెస్తారు. ఇంకా చిలకడ దుంపలు తెలుసు కదా, వాటిని వేరే పేరుతో కూడా పిలుస్తారు, ఏదో పేరు. ఆ చిలకడ దుంపలు కూడా తెస్తారు, అవి కూడా నాకు చాలా ఇష్టం. చిలకడ దుంపలు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఈరోజు పైనాపిల్ కూడా తెచ్చారు, అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. పనస్తాన్లు కూడా తెచ్చారు. ప్రశ్న అలా ఉంది, నేను సర్దిపెట్టి చూడండి ఎలా తీసి పెడుతుందో.